ఎరుక చెబుతాము ఎరుగోయమ్మ ఎరుక కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు బెల్లవాడ కనక దుర్గ పలుకు శ్రీశైల భ్రమరాంబ పలుకు పొన్నూరు పార్వతమ్మ పలుకు శ్రీశైల శివకేశవులు పలుకు స్వర్ణపురి జగన్నాథుడు పలుకు బోసునగర్ లో గల శ్రీ సీతారామచంద్ర ప్రభువులు పలుకు పలుకోయమ్మ పలుకు చక్కనే నాడా పలుకకు చెంగులు పోసినారు రవికంఠ చక్కనే నాడా పలుకకు రవికకు రత్నాలు స్థాపించినారు గోకంఠ చక్కనే నాడా పలుకకు చెంగులు కొని పోసినారు రాజునకు ఎరుకనే చెప్పిలేను మల్లా తీరవారిచ్చినారు ఉత్తరపు రాజునకు ఎరుకనే చెప్పితే ఉల్లి అల్లా తీరవారిచ్చినారు దక్షిణపు రాజునకు ఎరుకనే చెప్పితే ఈ మౌజు కమ్మలు వారించినారు పడమట రాజునకు ఎరుకనే చెప్పితే ఈ దండ కడియాలు వారించినారు ఎరుగదగల పీట కుల పీట కూర్చుండవమ్మ తాడకు కొంగున చారేడు ముత్యాలు పోసుకుని భావింపదలచనే దైవాల నెల్ల కాశీ విశ్వనాథ కారుణ్యమూర్తి తొక్కేటి రవిదేవి తోడు కావమ్మ కాశీటి సూర్యుడా కాపాడవయ్యా పరదిలో నీ చెయ్యి బంగారు చెయ్యి వ్యాధన్నదిని లేనే లేదో మనసుకు పట్టిన ప్రేమాజపు శృంగారవనమున చూసిన పురుషుడు నీ మనసప్పుడే దోచినాడు ఆరడుగోల అన్నమైన వాడు నిన్నే చూడక వచ్చినాడు ఉల్లోకాలకు నారాయణుడు నీతో పరిణేమ కోరినాడు రాలుగా ఈ పిల్ల నీవు రాళ్లతో కొట్టించి పంపినావు నీ వలనే అతను బాధపడుతూ నిన్నే కలదుచుకున్నాడు ఆది దేవుడు తడే కాదా శ్రీనివాసునిగా వచ్చినాడు నీ పరిణయమే తప్పక జరుగు నీ దిగులంతా తీరిపో ఆకాశరాజుని జన్మమే ధన్యము ధరణి దేవిని పుణ్యఫలము లెక్కముగానే నిజమే చెబుతా చెప్పిన మాకు తప్పదు ఎప్పుడు పురప దంచము చెబుతా వినుడు ఇంకొక గడియా తదుపరించటకు యోగిని మాట ఒకరు వచ్చి పెళ్లి ముచ్చటాలాడదరు మరమరలేక సరియే అనుడి అంతా శుభమే జరుగును మీకు అంటూ చెప్పి ఎరుకల సాని వచ్చిన దారిన వెడలెదుగా వెంకటరమణ గోవింద గోవింద. ఏమ్మా విన్నారు కదమ్మా, ఈ ఎరుకల సాని మానవ మాత్రాల మట్టుకు కాదమ్మా, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడే మీ పద్మావతిని మరలా చూడాలనే ఉద్దేశంతో ఆకాశరాజు ధరణీదేవి దంపతులను పెళ్లికి ఒప్పించాలనే ఉద్దేశంతో ఎరుకల సాని వేషంలో వచ్చిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు. ఈ శ్రీనివాసుడు ఎరుకల సాని 4 దేశాల రాజులు కూడా ఎరుక చెప్పొచ్చిందట. చాలా బాగా చెప్పిందని చెప్పి అనేక రకాల బహుమతులు ఇచ్చారట 4 దేశాల రాజులు కూడా. మరి ప్రసాద్ నగర్ బోస్ నగర్ మహారాజు గారి అలాంటి బహుమతులు ఇస్తున్నారు ఎరుకల సాని. ఏం కావాలమ్మా అమ్మాయికి ఏం కావాలి? అమ్మ కూర్చోండి, మేము చెప్పిందా ఆశీర్వాదం తీసుకుంటాం, దాన్ని కొట్టి పెట్టిస్తాను.